మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో సాక్షాత్తు పరమశివుడే శివరాత్రి నుంచి 5 రాశుల వారి కష్టాలను తీర్చబోతూ ఉన్నారు. శివుడు ఈ 5 రాశుల వారికి అఖండ రాజయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరంలో మహాశివరాత్రి గొప్ప యోగంతో కలిసి వస్తుంది. ఈ గొప్ప యోగం యొక్క ప్రభావం 12 రాశుల వారిపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. కానీ అతి ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి మాత్రం మహాశివరాత్రి నుండి అద్భుతమైన యోగం పట్టబోతుంది. మరి ఆ 5 రాశుల వారు ఎవరో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే 12 రాశులకు చెందిన వారు ఈ మహాశివరాత్రి రోజు శివ అనుగ్రహాన్ని పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సుమారు 300 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాటి ప్రభావం వల్ల అద్భుతం పొందబోతున్న రాశులు ఇవే. ఈ ఏడాది మహాశివరాత్రి రోజు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ దినమే మహాశివరాత్రి పర్వదినము. మహాశివరాత్రి ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రిని ఘనంగా జరుపుకోవడానికి అన్ని చోట్ల సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి విశేషంగా పూజించి జాగరణ చేసి సంతోషకరమైన జీవితం కోసం ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు. ఉపవాస దీక్షను కూడా ఆచరించి శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం నాడే శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా శైవ భక్తులందరూ కూడా అత్యంత పవిత్రంగా జరుపుకునే మహాశివరాత్రి పర్వదినాన ఈసారి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక అరుదైన పరిణామం జరగబోతుంది. సర్వార్థ సిద్ధి యోగము, సిద్ధి యోగము, శివయోగము ఏర్పడనున్నాయి. అలాగే ఈరోజు జరిగే గ్రహాల కలయిక కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. మార్చి 8న కుంభరాశిలో గ్రహాల రాజు సూర్యుడు, శని, శుక్రుడు కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇక గ్రహాల రాకుమారుడు బుధుడు మహాశివరాత్రికి ఒకరోజు ముందు మీనరాశి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. ఇక అంగారకుడు శనికి చెందిన మకర రాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతుంది. ఈ కారణంగా మహాశివరాత్రి రోజు కొన్ని రాశుల వారికి చాలా అద్భుతాలు జరగబోతూ ఉన్నట్లుగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఏ రాశుల జాతకాలు ఈ అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు శివుడంటే ఇష్టం ఉంటే ఓం నమఃశివాయ అని కామెంట్ కూడా చేయండి. శివరాత్రి నుండి శుభ ఫలితాలను పొందబోయే మొదటి రాశి మేషరాశి. మహాశివరాత్రి ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. మహాశివరాత్రి పండుగ నుండి ఈ రాశి వారి ఇంట ఆనందము రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో పురో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ధనలాభం పొందుతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. శివరాత్రి నుండి శుభ ఫలితాలను పొందబోయే 2వ రాశి వృషభ రాశి. పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి నాడు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ రాశి జాతకులు విజయం సాధిస్తారు. సమాజంలో ప్రతిష్ట, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ రోజు ఈ రాశి జాతకుల జీవితం కీలక మలుపు తిరగబోతోంది. ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. శివరాత్రి నుండి శుభ ఫలితాలను పొందబోయే 3వ రాశి తులారాశి. అనేక యోగాలు, కలయిక గ్రహాల గమనం వల్ల తులారాశి జాతకులు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొంత మార్గాలు తెరుచుకుని ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శివరాత్రి నుండి శుభ ఫలితాలను పొందుకోబోయే 4వ రాశి మకర రాశి. పరమశివుడి ఆశీస్సులు పొందిన మకర రాశి జాతకులు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కార్యాలయంలో పదోన్నతికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది. ఇక చివరిగా కుంభరాశి. శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి. ఈశ్వరుడి స్వగృహం ఇది. అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఉంటాయి.
శని శివుడికి పరమ భక్తుడు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. 5 రాశుల వారికి మహాశివరాత్రి నుండి అదృష్టం పట్టబోతుంది. ఇక ఇప్పుడు ఏ రాశి వారు శివలింగానికి ఎలా అభిషేకాలు చేయాలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజ పూర్తవదు. మీ రాశి ప్రకారము మహాశివరాత్రి రోజు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మహాశివరాత్రి మరికొన్ని రోజుల్లో రాబోతుంది. ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజున శుక్ర ప్రదోష వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది. ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు శివరాత్రి రోజు ఏర్పడుతూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈరోజు సకల గ్రహాలు అన్ని రాసుల ఇళ్లలో ఉండటం వల్ల కేదార్ యోగం ఏర్పడుతుంది. మహాశివరాత్రి రోజున గంగా నదిలో స్నానమాచరించి శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. శివ పంచాక్షరి పారాయణము, శివ సహస్రనామ పారాయణము, మహామృత్యుంజయ పారాయణం చేయటం ఎంతో శుభదాయకం. మీ రాశిచక్రం ప్రకారం శివలింగానికి అభిషేకం చేయటం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి. మేషరాశి వారు మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తేనె, పంచదార, బెల్లము, గంగాజలంతో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించాలి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందటం కోసం మహాశివరాత్రి రోజు పాలు, పెరుగు, నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయాలి. మిథున రాశి శివరాత్రి రోజు శివలింగానికి చెరుకు రసము, బిల్వపత్రాలు, ఎరుపు రంగు పూలతో అభిషేకం చేయాలి. శివుడికి ఉమ్మెత్త పువ్వు సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజు శుభం పొందటం కోసం పాలల్లో పంచదార కలిపి శివుణ్ణి అభిషేకించాలి. తెల్లని వస్త్రాలు సమర్పించాలి. సింహరాశి జాతకులు మహాశివరాత్రి రోజు సంతోషము, శ్రేయస్సు కోసం శివలింగానికి ఎర్రచందనము, తేనె, బెల్లంతో అభిషేకం చేయాలి. కన్యారాశి వారు మహాశివరాత్రి రోజున దూర్వా గడ్డి, తేనె నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇంకా ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. అలాగే బిల్వ పత్రాలు శివలింగం మీద ఉంచాలి. తులారాశి వారు మహాశివరాత్రి రోజు చెరుకు రసము, నెయ్యితో అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వృశ్చిక రాశి వాళ్ళు మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేసేందుకు నీటిలో పంచదార, తేనె కలిపి చేయాలి. అలాగే ఎర్రని పూలు సమర్పించాలి. గంగాజలంతో అభిషేకించటం వల్ల శివుడు పులకించిపోతాడు. శుభ ఫలితాలను ఇవ్వటంలో మీకు సహాయపడతాడు. ధనుసు రాశి వారు మహాశివరాత్రి రోజు పాలతో అభిషేకం చేయాలి. శివలింగానికి గంధం పూయాలి. పసుపు, పువ్వులు సమర్పించాలి. మకర రాశి జాతకులు మహాశివరాత్రి రోజు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి. ఆకులపై గంధాన్ని రాసి అభిషేక సమయంలో శివుడికి సమర్పించాలి. కుంభరాశి జాతకులు మహాశివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకించాలి. ఇలా చేయటం వల్ల ఆనందము, శ్రేయస్సు కలుగుతుంది. మీనరాశి వాళ్ళు మహాశివరాత్రి రోజు తేనె, గంగాజలంతో శివుణ్ణి అభిషేకించాలి. మరి తెలుసుకున్నారు కదా, 300 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ శివరాత్రి రోజున ఏ రాశి వారు ఏ పరిహారాలు చేయాలో, మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాలు అంటే శివలింగానికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అభిషేకం చేసి శివ అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.